దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన దినములో ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది వాక్యాన్ని చదివారు? దేవునితో మీ యొక్క సమయాన్ని గడిపారా? దేవుడిచ్చినటువంటి సమయంలో ఆయనతో మనము మన యొక్క దినాన్ని ప్రారంభం చేసినప్పుడు ప్రతి క్షణము కూడా, ప్రతి దినము కూడా మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి మీ యొక్క మొదటి గడియను దేవునితో గడపడానికి ప్రయత్నము చేయండి. ఈరోజు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానము చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములు నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నేను ఏర్పరచుకొనిన నా ప్రజలు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈరోజు మనం అందరము ఎవరమంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలము, ఎన్నుకోబడినటువంటి ప్రజలము, ఆయన రక్తము చేత కొనబడినటువంటి ఆయన ప్రజలముగా మనము ఉంచి ఉన్నాం. కాబట్టి మనము దేవునికి సంబంధించినటువంటి ప్రజలము, దేవుని ప్రజలము, ఆయన బిడ్డలము. ఆయన బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడంట? అరణ్యములో త్రాగుటకు నీళ్లను పుట్టించే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. ఎడారిలో నదులను కలుగు చేసేవాడుగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యము, ఎడారి ఈ రెండు కూడా ఎండిన స్థితికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. అరణ్యములో దేవుడు అంటున్నాడు, తన ప్రజలకు త్రాగుటకు నీళ్లు, ఎడారిలో నదులను కలుగ చేస్తాను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడిగా ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ పరిస్థితులు అరణ్యములాగా, ఎడారిలాగా, ఎండిన స్థితిలో ఒకవేళ ఉన్నాయేమో. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నీ ఉద్యోగంలో నీకున్నటువంటి సమస్యలు, నీ వ్యాపారంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి దేవుని బిడ్డల సమస్యలు, అభివృద్ధి లేదు, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక ఎడారిలాగా కనపడుతూ ఉండవచ్చు. అరణ్యములాగా ఎండిన స్థితి వల్లే కనపడుతూ ఉండవచ్చు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, ఆ అరణ్యములో ఎలాగైతే నేను నీళ్లను ఇస్తున్నానో, ఎలాగైతే నేను నదులను కలుగు చేస్తూ ఉన్నానో, అలాగా మీ జీవితంలో నూతనమైన మార్గాలను తెరవబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ మార్గములైతే మూయబడ్డాయో, ఏ పనులైతే ఆగిపోయాయో, ఏ విషయాలైతే ఇంకా జరగకుండా నీ జీవితంలో ఉన్నాయో, ఈ దినమే దేవుడు అవన్నీ కూడా జరిగించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీ ప్రార్థన వినబోతూ ఉన్నాడు. దేనికోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏ విషయాలు మీరు ప్రభువుని అడుగుతున్నారో ఈరోజు దేవుడు మీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నారు. విశ్వసించండి, నమ్మండి. ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేస్తాడన్నటువంటి ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హాగరు బెయేర్షెబా అరణ్యములో ఒంటరిగా తిరుగుతున్నటువంటి సమయంలో త్రాగడానికి నీళ్ళు లేవు. ఆ అరణ్యంలో నాతో మాట్లాడడానికి ఎవరున్నారని హాగరు ఆలోచన చేస్తూ ఉంటే, ఆ యొక్క బెయేర్షెబా అరణ్యంలో దేవాది దేవుడు హాగరుతో మాట్లాడి ఆ యొక్క అరణ్యంలో ఆమె, అలాగే తన యొక్క కుమారుడు కూడా త్రాగడానికి నీళ్ళ ఊటను దేవుడు అక్కడ ఇచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. అద్భుతం చేశాడు. ఈరోజు కూడా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఆ దేవాది దేవునికి నీ జీవితంలో, నీ హృదయంలో స్థానమివ్వు. విశ్వసించు, అద్భుతం దేవుడు చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న, వాగ్దానము పొందుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయ కాలములో మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం ఇచ్చారు ప్రభువా. మా జీవితాలలో
అద్భుతాలు చేసే దేవుడిగా మీరు అన్నందుకు మీ స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దానము పొందుకుంటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతం చేయండి. ఏ విషయాలైతే మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారో ఆ కార్యాలు జరిగించి సమాధానము, సంతోషము అనుగ్రహించమని, వారి యొక్క పనులలో మీరు తోడుగా ఉండమని, ఉద్యోగాలలో తోడుగా ఉండమని, వ్యాపారాలలో తోడుగా ఉండమని, నీ యొక్క కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను.